సీఎం అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక రాజు లాంటోడు. ఆ రాజే ఈరోజు పక్క రాష్ట్రానికి బానిస అయితే తెలంగాణ హక్కులు, తెలంగాణ నీళ్ళ కథలు మొత్తం ఈరోజు కాళ్ళ రాస్తా ఉన్నారు. కేసీఆర్ గారు కష్టపడి గోదావరి రివర్ పైన ఆ గోదావరి మేనేజ్మెంట్ బోర్డు నుంచి కేసీఆర్ గారు 383 టీఎంసీలు ప్రతిపాదన చేసి తీసుకొస్తే ఈరోజు ఆ టీఎంసీలను కాస్త ఆంధ్రాకు రాయిస్తూ ఉన్నారు. ఆంధ్రాకి వెళ్ళిపోయే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎవడికి కోసం పోతుండ్రు రేవంత్ రెడ్డి ఢిల్లీకి? ఎవడు బొమ్మని చెప్పిండు? తెలంగాణ ప్రజలు ఓట్లేసిర్రు. మరి నువ్వు ఇస్తాను 6 గ్యారెంట్ల గురించి ఏనాడైనా ఢిల్లీకి పోయినవా? కొత్త పథకాల గురించి ఏమైనా ఢిల్లీకి పోయినవా? తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీకి పోయినందుకు యూరియా రేట్లు పెరిగినాయి. యూరియా యాప్ వచ్చింది. 1300కి దొరకాల్సిన డిఏపి బస్తా కాస్త ఈరోజు 2500 దొరుకుతూ ఉంది. ఈ రోజుకు సరైన పంట మద్దతు ధర లేకుండా పోయింది. నువ్వు ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినావు కాబట్టి ఈరోజు 95 రూపాయలకున్న డీజిల్ కాస్త 105 రూపాయలు అయింది. దీనికి గల కారణం ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? మరి దేనికోసం పోతున్నావు ఢిల్లీకి నువ్వు అంటే దీని వెనకాల పెద్ద తెర. హరీష్ రావు గారు మొత్తం బట్టలు చింపి నడి బజార్లో నిలబెట్టినట్టుగా నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. మామూలు కాదు. అది విన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దెబ్బకి భయపడి మీడియాతో వచ్చిర్రు ముందుకి. ఎట్లొచ్చిర్రు? మేము మహారాష్ట్రలో తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు గురించి ఇక్కడ కలవడానికి వచ్చినాం. నీకు నాకు పంచాయతీ ఉంటే మన ఇద్దరమే పోయగలుస్తాం, లేకుంటే మధ్యవర్తిని వేరేవని పంపిస్తాం. కానీ రేవంత్ అట్లా చేయడు. ఎవరితో సంబంధం లేకుండా నన్ను అతనితో మాట్లాడించే ప్రయత్నాలు చేపియారా అని చెప్పేసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అయిన సిఆర్ పాటిల్ ఆ వ్యక్తితో డిస్కషన్ చేసి నన్ను కలవనిచ్చే కార్యక్రమాలు చేయనియండి అని చెప్పేసి అడుక్కుంటుండు రేవంత్ రెడ్డి. మహారాష్ట్ర సీఎం ఏమంటుండు? చర్చలే తొక్కలు, నువ్వు రాక అసలే ముందుకు రా, నా రాష్ట్రం మీదనే అడుగు పెట్టకని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. సీఎం సాబ్ ఏం చేస్తా ఉన్నాడు? లేదు లేదు నేను ఆయన గెలవడానికే పోతున్నా అంటుండు. అసలు కథ ఇది. పోలవరం ప్రాజెక్టులు, బనకచెర్ల, నల్లమల్ల సాగర్ ఇవన్నీ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకొని ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందుడు కాబట్టి బీజేపీ చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి వింటాడు. లేకుంటే వాషింగ్ మిషన్ వేసి ఉతుకుడే. రేపటి రోజున బీజేపీలో చేంజ్ అయిపోతాడు. ఆ తీరుగా జరుగుతూ ఉంది ఇక్కడ. మీరు ఇది చూసుకోవచ్చు మిత్రులారా. బంటు రేవంతే బాబు తాకత్ ఎట్లా ఉందంటే తెలంగాణ నీళ్ళు మొత్తం దోచుకునే దొంగ వివరాలు ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ 7 ప్రాజెక్టుల అనుమతుల రద్దు. జీఆర్ఎంబీ కోరెంత అలసు ఏపీకి ఎవరిచ్చారు? ఏపీ ప్రయోజనాల కోసమే బోర్డు పనిచేస్తున్నదా? జీఆర్ఎంబీ ఎజెండా 2 రాష్ట్రాలకు వచ్చి వారమైన రేవంత్ రెడ్డి సర్కారుకు సోయలేదా? ఆ ఎజెండా చూస్తుంటే రక్తం మరుగుతున్నది. చంద్రబాబు కుట్రలపై రేవంత్ స్పందించరే. తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసే కుట్రలు జరుగుతుంటే గుడ్డిగుర్రం పండు తోముతుండ్రా? తెలంగాణ నీటి హక్కులను ఏపీకి కట్టబెడతారా? బీజేపీ కాంగ్రెస్ ఎంపీల నోరు మెదపేరేందుకు బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు గారు ధ్వజం ఎత్తారు ఈ ముచ్చట పైన. అయితే కథ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ సాగు తాగు నీరు కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్ కష్టపడి 383 టీఎంసీలు గోదావరి జిల్లాలకు అనుమతులు తెస్తే వాటిని ఎట్లా రద్దు చేస్తారు? ప్రాజెక్టు విషయంలో ఇంత అన్యాయం జరుగుతున్న తెలంగాణ ఇంజనీర్లు ఎందుకు పట్టించుకుంటలేరు? తెలంగాణ అనుమతులు రద్దు చేయాలని అడిగే ధైర్యం ఏపీకి ఎక్కడిది? దాన్ని ఎజెండాలో పెట్టే దమ్ము జీఆర్ఎంబీకి ఎక్కడిది? అందుకనే మొన్న కేసీఆర్ గారు ఇదే విషయం పైన బయటకు వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెడతాడు 1:19. అరే గాడిదల్లా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. మేము చేసిన ఉద్యమాలు చాలామంది పెట్రోల్ పోసుకొని చాలామంది ప్రాణాలు తీసుకున్నారు. అలాంటి వాళ్ళ పరిస్థితులు ఏం కావాలి? వాళ్ళ త్యాగాలకు ఈరోజు విలువ లేకుండా పోతుంది. మేము నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం కొట్లాడి ప్రాణాల అంచుల దాకా కొట్లాడి ఈరోజు చాలామంది నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఉస్మానియా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తొలిదశ ఉద్యమంలో 369 బుల్లెట్లకు తగిలి చనిపోయారు. మలిదశ ఉద్యమంలో 1200 పైగా పిట్టలు రాలేరు. గిన్ని జరిగితే ఈరోజు ఎవడా చంద్రబాబు? ఎవడాడు తెలంగాణ మీద పెత్తనం చేసేంత మొగోడా అని చెప్పేసి కేసీఆర్ 1:19 ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమని చెప్పిండు? రంగారెడ్డి పాలమూరులో అతిపెద్ద బహిరంగ సభలు పెడతాం. ఏ అనుమతులు నేను ఈ యొక్క గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ద్వారా ఏదైతే వీళ్ళు అనుమతులు క్యాన్సిల్ చేసే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు ద్వారా జలశక్తి పనిచేస్తూ ఉందో దానిపైన కంప్లీట్గా మేము కొట్లాడతాం. ఈరోజు ఆ జలశక్తి శాఖ చంద్రబాబు నాయుడుకి చెప్పినట్టు వినుడైంది. ఈరోజు తెలంగాణలో ఉన్న రాష్ట్ర ఇంజనీర్లు ఏం గడ్డి పీకనిక్కున్నారా? దాని గురించి మాట్లాడరా అని చెప్పేసి హరీష్ రావు గారు ఉతికేసిరు నిన్న. ఇవంతా క్లారిటీగా మనం సీక్రెట్గా ఢిల్లీకి వచ్చినాం. హరీష్ రావుకి ఎట్లా తెలిసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి తలగొక్కున్నాడు ఢిల్లీలో. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగమేఘాలయ్యి చిట్ చాట్ చేసిండ్రు మీడియాతోటి. ఆయన దగ్గర ఏం సబ్జెక్ట్ ఉందని చిట్ చాట్ చేస్తాడు?
మళ్ళీ ప్రెస్ మీట్లో ఏమని ఇస్తున్నారు, మేము తుమ్మిడేటిని సాగదీయడానికి పోయినాం. అక్కడ తుమ్మిడేటి దగ్గర ఏముందని పోతారు వీళ్ళు. తుమ్మిడేటి గురించి మాట్లాడితే మహారాష్ట్రలో ఒప్పుకుంటాడా? తొక్కి పట్టిన ఆర తీస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ సీఎం, ఆయన ఉతికి ఉతికి ఆరేస్తాడు దండాల మీద అనుకుంటుండే కావచ్చు రేవంత్ రెడ్డి. అక్కడ నీళ్ళే లేవురా మోర్రా అంటే వాళ్ళ కోసం కట్టినట్టే అవుతుంది. అక్కడ ఒకవేళ కడితే వాళ్ళ కోసం కట్టినట్టే అవుతుంది. అక్కడ 100 TMC నీళ్ళు దొరికినాయి అనుకోండి, గుర్తుపెట్టుకోండి. అది వానాకాలం నవంబర్ డిసెంబర్ వరకే మనకు అక్కడ ఫ్లోయింగ్ ఉంటాయి. తర్వాత ఫ్లోయింగ్ ఉండదు, తొక్కుండా తోలు ఉండదు. వర్షాధారపు నీళ్ళను మాత్రమే వాడుకోగలం, వరదలు వచ్చే నీళ్ళు మాత్రమే వాడుకోగలం. తర్వాత యాసంగి పరిస్థితి ఏంది, ఎవరిని అడగాలి? సరే 100 TMCలతోటి ఆడ మనొక 148 లేదా 152 FRAలో ప్రాజెక్ట్ నిర్మించడమే అనుకోండి. మనం కడితే వాడు మహారాష్ట్రలో 60 TMCలు వాడుకుంటాడు. మనకు మిగిలేది ఎంత? 40 TMCలు. ఆ 40 TMCలతోటి మిడ్ మానర్ నిండి లోవర్ మానర్ నిండితే కథం నీళ్ళు అయిపోతుంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మిగతా నీళ్ళు ఎక్కడ ఉంది? వాళ్ళ మిగతా రిజర్వాయర్లు నిండాలంటే ఇంత సోయి లేకుండా ఏం మాట్లాడతారు పిచ్చోళ్ళ అని మనం అనుకుంటున్నాం కదా. పిచ్చోళ్ళు కాదు వాళ్ళు. ఈ మాటను ముందు పెట్టి వెనకాల పెద్ద గోతే తవ్వుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి మేము నల్లమల్ల పులునం గాండ్రించేటోళ్ళం, మా చర్మాల మీద మనకంటే ఇట్లా హెయిర్స్ ఉంటాయి. రేవంత్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు చారలు ఉంటాయట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు టైగర్స్ చారలు, నల్లమల్ల పుల్లు కదా వాళ్ళు. భయపడరేవలతోటి ఊకుకునే రాలే బిడ్డలు తొక్కుకుంటూ వచ్చిన ఒక్కొక్క మెట్టు అనగానే సింహం అనుకున్నారు తెలంగాణ ప్రజలు. సింహం కాదు కదా, పిల్లికున్న ధైర్యం కూడా లేదు రేవంత్ రెడ్డికి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎట్ట ఆడితే అట్ట ఆడుతా ఉన్నాడు, టకా తిక్కి అనుకుంటా. ఎవడైనా తెలంగాణ హక్కుల్ని ఆంధ్రప్రదేశ్ కట్టబెడతాడు? ఎవడైనా గాడిదనేటోడు? ఏ గాడిదైనా కట్టబెడతాడు? అట్లా నేను తెలంగాణ బిడ్డని అవకాశం నాకు ఇస్తే నా తెలంగాణలో కంప్లీట్గా మెయిన్ నీళ్లు వాడుకునేటట్టుగా మనం పెట్టుకున్నాం. కానీ వానికి ఎవరికో నీళ్ళు ఇవ్వడానికి మన యూనివర్సిటీలు రాసుడు ఇచ్చాడేంది? ఇది ఈ విధంగా హరీష్ రావు గారు అడిగితే ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈయనకున్న సబ్జెక్టు నాకు తెలిసి ప్రపంచ దేశాలు ఎక్కడ కూడా లేదు. ఆడెవడో ఇంగ్లాండ్లో కేబుల్ బ్రిడ్జ్ కట్టి చూసిర్రా వాగు పైన. ముంబైలో కూడా సముద్రం లోపల నుంచి కూడా ఒక కేబుల్ బ్రిడ్జ్ నిర్మిస్తారు. అది చాలా వరకు ఫేమస్ బ్రిడ్జ్ అది. ఆ బ్రిడ్జిని ఎవరు కట్టమని చెప్పి ప్లాన్ ఇచ్చిర్రో అట్లాంటి మించిన తెలివి ఉన్నోడు ఈయనే. కేసీఆర్ ఓన్లీ కాళేశ్వరమే చూసిండు, కానీ మనోడు బీడుబారిన శెలకల్లో కూడా 9 కలగనుడంటే గ్రేటు. ఇంత ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజంగా ఇంత ఈయన ప్రతిసారి చూసినప్పుడు నాకు అసెంబ్లీ డైలాగే గుర్తొస్తుంది. ప్రిపేర్ అయ్యి రాకుంటే పీకరికి వచ్చిన అని చెప్పేసి కేసీఆర్ గారు పాప ఇజ్జత్ తీసి పడేసిండు. మొన్న హరీష్ రావు కూడా అట్లనే, ఎందుకు అధ్యక్ష వాళ్ళు లేపుతా ఉన్నారు, వాళ్ళు అసలే ప్రిపేర్ అయ్యి రారు వాళ్ళు అసలు అని చెప్పేసి హరీష్ రావు ఆట ఆడుకున్నాడు, ఇటు కేటీఆర్ ఆట ఆడుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడుకునేది అదే, ప్రిపేర్ అయ్యి రాకుంటే దేనికోసం వచ్చారని చెప్పేసి మాట్లాడారు. మరి ఈయన ఎంత ప్రిపేర్ అయ్యిండు? ఇక్కడ ఏంది, తెలంగాణ భవన్లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు ఇట్లా మాట్లాడితే సార్ గారు దెబ్బకు లైన్లోకి వచ్చిర్రు. ఢిల్లీకి పోయిన బండారం అంతా హరీష్ రావు బయట పెట్టిండు కదా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేదంతా అబద్ధము, మేము వచ్చింది తుమ్మిడి, ఉన్న ప్రాజెక్టు కట్టుకునే దిక్కే లేదు, ఉన్న ప్రాజెక్టు రిపేర్ చేయమంటే చేతన కావట్లేదు. అసలు మీకు ఇట్లా కాదు, తెలంగాణ ప్రజలు మీకు తగిన శాస్తి గుణపాఠాలు నేర్పుతారు. ఏంది బీఆర్ఎస్ నిలదీత, ఉత్తమ్ దాటవేత, జీఆర్ఎంబీ ఎజెండాపై సమాధానం చెప్పలేక అమాత్యుడి అపసోపాలు, ఢిల్లీ నుంచే ఆగమేఘాలపై ప్రెస్ మీట్, కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్ళీ అవే మాటలు, అక్కస్సుతో బీఆర్ఎస్ పైనే ప్రత్యారోపణలు, రాష్ట్ర సర్కార్ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే పొంతన లేని వాదనలకు దిగిన మంత్రి. ఇగో ఈయన మాటలు ఎట్లా ఉన్నాయంటే అసలు ఈయనకు జీఆర్ఎంబీ ఫుల్ ఫామ్ ఏంటో కూడా తెలియదు. ఇదే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు గురించి కూడా కేసీఆర్ గంతగానో కొట్లాడింది కదా, సిగ్గనిపించట్లేదా కొంచెం ప్రభుత్వానికి? ఈరోజు ఎందరో మంది ఉద్యమకారులు చనిపోయారు కదా అదే నీళ్లు లేక. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఆ ప్రజల కోసం నీళ్ల కోసం గొప్పగా కొట్లాడి అదే జీఆర్ఎంబీ పైన కంప్లీట్గా 383 TMCల నీళ్ళని కేసీఆర్ గారు ప్రతిపాదనలో ఒప్పించి తీసుకొస్తే ఈరోజు ఆ నీళ్ళని కాస్త ఏపీకి తరలించడానికి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని గుండెలు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి దీనికోసమే పోతా ఉన్నాడా? ఢిల్లీలో ఏముందా, లడ్డు ఉందా అని అడుగుతాడు. మరి లడ్డులో ఢిల్లీ లేకుండా దేనికోసం పోతున్నారు? మరి ఏ విషయం కోసం పోతున్నారు? ఈ ప్రజల్ని పిచ్చోళ్ళని చేసుడు తప్ప మీరు చేసింది ఏంది? తెలంగాణ ప్రాంతానికి మిగిలిచ్చింది కానీ పొడిగిచ్చింది కానీ ఏదైనా ఉందా?
ఒక్క అంశంలో కూడా ఎక్కడ వెతికి చూపెట్టగలరా? వీళ్ళు తెలంగాణని, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, పదే పదే అదే ముచ్చట చెప్తున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డికో మంచి బిలియనియరో, మిలియనియరో, ట్రిలియనియరో దొరికితే తెలంగాణ రాష్ట్రాన్ని 3 సెకండ్లు అమ్మి దొబ్బేసి దుబాయ్కి వెళ్ళిపోయి ఆడ ఇల్లు కొనుక్కొని జల్సాలు చేసే రకం. గట్లాంటి మనిషి ఈరోజు మనకు ముఖ్యమంత్రి అయ్యింది. ఇది అంటారుగా పాత సామెతల, దొంగోనికి ఇంటి తాళం ఇస్తే ఇల్లంతా దోచుకున్నట్టుగా ఇక వీళ్ళ పరిస్థితి కూడా అట్లనే ఉంది. మనోడే దోచుకున్నాడు అంటే పక్కోడిని కూడా దోచుకునే ఆ యొక్క ఆశలు కూడా ఇస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు మీది కూడా ఓ బతికేనా, ఇట్లాంటి చేసి ఒక బతికేనా? ఈరోజు కేంద్రాన్ని అడ్డు పెట్టుకొని దమ్ముంటే కేసీఆర్ కొట్లాడు. ఈరోజు ఏది శాతనగా సోషల్ మీడియాను ముందు పెట్టి వాళ్ళు మళ్ళీ జర్నలిస్ట్ అట, అందులో సాంబిగాడు అని ఒకడు ఉంటాడు, ఆయన భలే ఉంటాడు అబ్బా. పొద్దున్న చూసి మా నాయకుడు అని సురు చేస్తాడు ఆయన. సో ఇట్లుంది ఈయన వీళ్ళ కథలు. ఇక తెలంగాణ ప్రాంతానికి నీళ్లు దోచుకోపోకుండా ఉండాలంటే అంత కొంత కేసీఆర్ రావాలి. ఇక ఆయన దిగితే ఆయన వే ఆఫ్ పాయింట్లో ఆయన మాట్లాడతాడు. ఆయన వే ఆఫ్ పాయింట్లో ఆయన ఈ జిఆర్ఎంబి పైన ప్లస్ కేఆర్ఎంబి పైన కంప్లీట్గా నీటి వాటాలు ఎట్లా గతంలో ప్రతిపాదనలు జరిగాయో అదే జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడమంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏది రాదు. వాళ్ళకు వచ్చేది ఏంది? క్షుద్ర పూజలు. సో వీళ్ళ బతుకులు అంతే ఇక.